హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవణ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటాను కదా, అయితే ఆ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్లో ఎడిట్ చేశాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ మోడ్ అనే వర్షన్లో నేను యూజ్ చేస్తాను. అయితే మీకు ఈ కైన్మాస్టర్ మోడ్ అవైలబుల్ లేకపోతే నాకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూస్తూ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక విషయానికి వస్తే మనం వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. మనం ఇక్కడ ప్లస్ బటన్ పై నొక్కి మనం ఇక్కడ 16:9 అనే రేషియోని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనం ఇక్కడ మీడియాపై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత నేను ఏదైనా ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా ముందు ఇది కెమెరాలో నేను షూట్ చేసి పెట్టుకున్నది. ఏదైనా ఒక వీడియో తీసుకుంటున్నాను. క్లిప్ తీసుకొని ముందుగా నేను దీన్ని ఈ యొక్క సౌండ్ మొత్తం తగ్గిస్తాను. ఫస్ట్ తగ్గించి నా యొక్క వాయిస్ ఓవర్ అయితే నేను ఈ విధంగా ఇస్తుంటాను. నాది స్పాడెస్ మైక్. నేను ఇప్పుడు నా ఫస్ట్ వీడియోస్ నుంచి ఆ యొక్క మైక్ తోటే నేను వీడియోస్ అనేది రికార్డింగ్ చేస్తుంటాను. స్టాప్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కనుక. దానిపై క్లిక్ ఇచ్చి దాని యొక్క సౌండ్ అనేది పెంచుతాను ఫ్రెండ్స్. 200 వరకు ఇస్తాను. అలా నాకు సౌండ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏమైనా దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్స్ కనుక ఉంటే మీడియాపై క్లిక్ చేస్తాను. మీడియాపై క్లిక్ ఇచ్చి నేను ఏమైనా స్క్రీన్ రికార్డ్ కనుక చేసినట్టయితే దానికి సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ అయితే ఇస్తాను. లేకపోతే మొత్తం వాయిస్ ఓవరే ఇస్తాను. అయితే ఇప్పుడు దీనిపై క్లిక్ చేసి దీన్ని సౌండ్ అయితే తగ్గిస్తాను. చూస్తున్నాం కదా, సౌండ్ అయితే తగ్గించాను. సౌండ్పై తగ్గించి ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది కదా. నేను దీన్ని కొద్దిగా పెంచి ఇక్కడ నాది మధ్యలో ఇంట్రో ఉంటుంది. అంటే నేను నా ఫేస్ క్యామ్తో షూట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్కు మధ్యలో, అంటే స్క్రీన్ రికార్డింగ్ మధ్యలో నేను ఒక ఇంట్రో అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత లాస్ట్కి అవుట్రో ఉంటుంది. అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక 30 సెకండ్స్ వరకు ఆ యొక్క స్మాల్ బిట్ ఉంటుంది, అదైతే ఇచ్చేస్తాను. ఇది ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే మొత్తం నా యొక్క వీడియోస్ని ఇలా ఎడిట్ చేస్తాను. ఇంకా ఏమైనా మధ్యలో సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఉంటుంది కదా, ఆ విధంగా కావాలంటే నేను ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ ఇవి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసినాను. నేను ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని క్రోమాకీలో చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే చేస్తాను. ఇది చాలామంది ఇస్తుంటారు. టెక్ ఛానల్స్కి అయితే ఇవి చాలా వరకు ఇవే ఇస్తుంటారు. చూస్తున్నాం కదా, ఈ విధంగా ఫుల్గా మీరు కూడా ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఇక్కడ షేర్ బటన్ పై క్లిక్ చేసి కింద మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనిపై క్లిక్ ఇస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి